ఎవడు పోటుగాడు. ఈ రోజు ఎవడు పోటుగాడులో నా కత్తిలాంటి వాళ్ళ తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం అండ్ బుల్లెట్ భాస్కర్. మా సైడ్ నుంచి వస్తున్నాడు సంజయ్ అండ్ మీ పెదనాన్న సుధా. ఇంతకీ నా పెదనాన్న ఎక్కడున్నా? అలలే అలలే మా అలలే మామా అలలే అలలే మా అలలే మామా అటవి మల్లె నుంచి పడుచోయమ్మా మరదలు పూన అది మరులకు కోన మెరుపుల మేన చలి మెరుపులు సేన ఎంత ఎంత నేను టీమ్ లో లేనంత మాత్రం నా ఇట్లా అడవిలోకి వెళ్ళిపోతావా? ఏమైంది పెద్దనాన్న నీకు? చెట్టు లేదు వాసన వస్తుందా? ఈ రోజు అందరు జాతకాలు చెప్పాలని వచ్చాను. మళ్ళీ పల్లీలు అమ్ముకునే విషయమేంద్రా నీది? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూర్చుందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చూపుల్లో చూడు. మా పేదవాళ్ళ ప్రేమానురాగాలు కష్టాలు మీకు ఎలా అర్థం అవుతాయి? పేదవాళ్ళు కాదు, మీరు పెద్దవాళ్ళు. నా పెద్దనాన్న వచ్చేసాడు, భాస్కర్ వచ్చేసాడు కాబట్టి లెట్స్ స్టార్ట్ జోక్స్ వార్. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ వచ్చాడు కాబట్టి సాడ్ సాంగ్స్ పడతాయి. ఊపున పాటలు రావాలంటే మా సర్దార్ సంజయ్ రావాలి. అలవాట్లో పొరపాటు. ఇద్దరు మూడు పేదలు మాట్లాడుకుంటారు. అయితే మూడు అంటాడు ఆవిడతో, వస్తే ఇద్దరు అమ్మాయిలు అన్నావు, ఇక నా వల్ల కాదు, నువ్వు ఆపరేషన్ చేయించుకో అంటే ఆవిడ అంటది, ఏ పోండి, మగ పిల్లడు పుట్టకపోతే మంచిది కాదంట, ఫస్ట్ మీరు ఆపరేషన్ చేయించుకోండి, మగ పిల్లడు పుట్టాక నేను ఆపరేషన్ చేయించుకుంటా. నిన్న ట్యాంక్ బండ్ తెలుసు కదా, మన లవర్స్ అవి నెక్లెస్ రోడ్డు ఉంటారు. సుధాకర్ నేను సరదాగా వాకింగ్ అని చెప్పి వెళ్తుంటే సుధాకర్ లవర్ వేరే అబ్బాయితో చూశాను. దాదాపు సుధాకర్ లవర్ లాగే ఉంది. వెంటనే సుధాకర్ని పిలిచాను. అరే సుధాకర్ ఒక విషయం చెప్దాం అనుకో. పర్లేదు చెప్పరా. అరే నీ లవరు చూశాను, సేమ్ నీ లవరే, 90% పోలికలు అన్ని అలాగే ఉన్నాయి, కానీ పక్కన నువ్వు ఎంతో నమ్మే రవిగాడు నీ లవర్ తో కూర్చొని ఊసిలాడుకుంటున్నారు, లిప్ టు లిప్ కిస్ కూడా పెట్టుకున్నా నేను చూశాను అన్నాడు. వీరికి చాలా కోపం వచ్చింది. వెంటనే సుధాకర్ గారు వెళ్ళాడు, దగ్గర నుంచి ఇద్దరిని అబ్జర్వ్ చేసి నా దగ్గరికి వచ్చి తిట్టాడు. బుద్ధుందిరా భాస్కర్, రవిగాండ్రా నువ్వు అనుమానిస్తావు, రవిగాడు ఎప్పుడు ఆ తప్పు చేయడు అన్నాడు. వెంటనే నేనే చెప్పా, సారీ రా సుధాకర్, అమ్మాయి నీ లవర్ అనుకున్నాను అన్నాడు. అమ్మాయి నా లవరేరా, కానీ వచ్చింది రవిగాడు కాదు, ఆడెవడో. ఏంటి పెద్దరాదా నీ జోక్కి నువ్వే సంకలు గుద్దుకుంటున్నావు? ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్ లో పడుకుంటారు బావా. పడుకుంటే ఒకటి ఊకే డోర్ చేస్తాడు. అరే ఎందుకు తీస్తున్నారా, 9 అయింది పడుకోరంటే, ఒక 5 నిమిషాలు ఆగు బావా. మళ్ళీ డోర్ చేస్తాడు, మళ్ళీ డోర్ చేస్తాడు. ఎందుకు తీస్తున్నావు రావులేగా, ఒక 5 నిమిషాలు ఆగు బావా. నీ అబ్బా ఎందుకురా అంటే, పక్కింటి అంటే నిద్ర లేచి నడిచి అలవాటు ఉంది, వస్తుందేమో తీసా బావా. అబ్బా ముఖంలో అడుక్కునేటోడు ఆనందం చూడు. ఒక రోజు ఒక జపాన్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ దిగి దిగగానే వాడి కార్ దొరకలేదు, ఆటో ఎక్కాడు. ఆటోలో వెళ్తూ ఉన్నాడు, జప్పన కారు వెళ్ళింది. ఏంట్రా ఆటో, మీ ఇండియా ఆటో కారు వెళ్ళింది చూసావా, మేడ్ ఇన్ జపాన్. ఆ స్పీడ్ ఎలా ఉంది చూసావా, అదిరే జపాన్ లో తయారవుతుంది. మళ్ళీ అలా కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో కారు జప్పని వెళ్ళింది. చూసావా ఎంత స్పీడ్ వెళ్ళిందో, జపాన్, మేడ్ ఇన్ జపాన్ అన్నాడు.
మన ఇండియా వాడు ఏం మాట్లాడలేదు. దిగాడు, దిగగానే హౌ మచ్ అన్నాడు. 2300. 2300 ఏంట్రా ఇదంటే మా మీటర్ కూడా మేడ్ ఇన్ జపాన్, చాలా స్పీడ్ గా తిరుగుద్దాను. హైదరాబాద్ ఒకడు హోటల్ పోతాడు, హోటల్ పోయి అని అడుగుతాడు, అరే వేడివేడి చాయ్ ఇరా అంటే, ఏ వేడివేడి లేదు సార్ కాల్చ, అరే నేను ఎంత కాలిందైనా తాగుతా అయ్యిరా బాయ్ అన్నాడు. చాయ్ తీసుకున్న తర్వాత దాంట్లో ఈగ చచ్చిపోయింది. ఏంద్ర ఈగ చచ్చిపోయింది అంటే చాయ్ వేడుకుంది కదా సార్ చచ్చిపోయినట్టుంది అన్నాడు. జోక్ అంటే నేను ఎలా చెప్తాను అలా చెప్పాలరా. ఎప్పుడు చెప్పినవరా నువ్వు జోకు? ఒకరోజు ఇండియా నేపాల్ కి బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇండియా తరపు నుంచి మన సుధాకర్ వెళ్ళాడు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. సుధాకర్ 2 పంచులు ఇచ్చాడు. నేపాల్ ఇక్కడ తగిలింది. మామూలు తగలేదు దెబ్బలు, ముక్కు ముఖం పచ్చడైంది. అయితే రెండో రౌండ్కి వెళ్ళాడు. రెండో రౌండ్ కూడా సుధాకర్దే. మామూలుగా ఒకట్లే పంచులు. ఇక్కడ అయిపోయి అక్కడ బాగా వేసేవాడు పంచులు. వాడు చిన్న బ్రేక్ అడిగాడు నేపాల్, సార్ నేను ఒకసారి టాయిలెట్కి వెళ్ళి వస్తానని. ఆడు టాయిలెట్కి వెళ్ళి ఏం టాబ్లెట్ వేసుకున్నాడో తెలియదు, ఏం జ్యూస్ తాగాడో తెలియదు. వచ్చిన తర్వాత సుధాకర్ కొట్టాడు కదా, కుక్కర్ కొట్టాడు. మొత్తం ముట్టు ముఖం అన్ని ఏకమైపోయాయి సుధాకర్ గడికి. ఇంకా 6వ రౌండ్కి వచ్చినాడు. సుధాకర్ ఓడిపోయాడు. సుధాకర్ డౌట్ వచ్చింది. నేపాలని పిలిచి అడిగాడు, అరే బాత్రూమ్కి వెళ్ళి ఏం చేశారంటే, ఒరే నేను బాత్రూమ్కి వెళ్ళి రావడం చూసాను కానీ వచ్చింది ఇందాక ఇప్పుడు అని చూడలేదురా నువ్వు అన్న. ఎంత పిచ్చోడివి పెదరాన్నారు. చూసారా నన్ను ఎలా వాడుకుంటున్నారు. సంజయ్ ఇప్పుడు ఒక్క లైన్ 10 సార్లు చెప్పి పెద్దగా చేయరా జోక్. ఇలా చెప్పు, పెద్ద జోక్ అని చెప్పు బాగుంది. బా మన సుధాకర్ పెద్దనాన్న రచరావణ్ ఇద్దరు కొట్టుకుంటారు. నేను తోపు అంటే నేను తోపు, నేను తోపు అంటే నేను తోపు. రచరావణ్ అంటాడు సుధాకరానికి, అరే ఎక్కువ మాట్లాడంటే చెవి కోసేస్తారంటే, ఏముంది ఇంకో చెవి తింటా అన్నాడు. అది కూడా మాట్లాడంటే ఆ చెవి కూడా కోసేస్తా, అరే ఆ పని చేయకరా ప్లీజ్ రా అంటాడు. ఎందుకురా అంటే చెవి కోస్తే కనిపించదు కదా అంటే, నువ్వేం పిచ్చోను ఆ చెవి వేస్తే ఎందుకు కనిపించదు అంటే స్పెట్స్ పెట్టుకొని నీకు ఉండవు కదరా అన్న. విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశ నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా. నన్ను ఎంత అన్పాపులర్ చేశారు తెలుసారా. జోకులు చేసిన రోజు ఎవడు కూడా మా ఇంటికి వచ్చి అడగలేదురా. ఇంటికి వచ్చి మా ఆవిడని అడుగుతున్నారు మీ ఆయనకి ఏమైందని. నాకేమైనా చెప్పుకోవడం రోగం వచ్చిందిరా. 4 జోకులు ఫెయిల్ అయితే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదురా. నువ్వే అంత బాధపడితే జీవితాంతం నేను ఎంత బాధపడాలి. నువ్వు బాధపడటం కదరా, నీకు యూట్యూబ్ లో వచ్చిన సపోర్ట్ చూసి మేం బాధపడుతున్నాం. లాస్ట్ జోక్ ఎక్కడే కూర్చొని చెప్తా. ఈ కాలంలో పిల్లలు ఉన్నంత షార్ప్ ఎక్కడా ఉండరు. సో అంత షార్ప్ ఉన్న పిల్లలు స్కూల్లో టీచర్ అడిగే క్వశ్చన్ వచ్చే ఆన్సర్స్ కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. ఒక టీచర్ ఒక స్టూడెంట్ లేపింది, రాయ్ నించో, కోడి ఏమిస్తుంది, గుడ్డు ఇస్తుంది, ఆవేమిస్తుంది, పాలు ఇస్తుంది, కోత ఏమిస్తుంది, రోజు హోంవర్క్ ఇస్తుంది. అది ఎప్పుడో నేను స్కూల్లో ఉన్నప్పుడు జోక్ అది. ఓవరాక్షన్ చేయగా ఇప్పుడు ఈ జోక్ తర్వాత మళ్ళీ అడుగుతారు మీ ఆవిడ వచ్చి ఏమైంది భాస్కర్ కానీ, అంత బాగుంది జోక్. నన్ను ఫాలో అవద్దు, నాకు చరిత్ర ఉంది పటాస్కి. పెద్దరాన్న ఇది పార్ట్ ఆఫ్ ద కాదు గాని ఒక్క జోక్ చెప్పు అక్కడ కూర్చొని. వందలు ఉన్నాయి మా వాడి దగ్గర. తోడుకో. కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్. నచ్చావే భామా నువ్వే నా ప్రేమ, నచ్చావే భామా నువ్వే నా ప్రేమ, విషావే నా. ఇక అందరు ఏనోర్రి, నేను మూడులోకి వచ్చి కళ్ళు మరుచుకొని మైమర్చిపోయి వాడతా. మీరు గదే చూసుకొని లేచిపోయారు అనుకో, ఇంట్లోకి వచ్చి దూరం మీరు పాడి వినిపిస్తా చెప్తాను కావాలి. లేదు మేము ఇప్పుడే లేచిపోము. పైలే ఆప్కి లియే एक शेरी छोड़ रहा हूं. అంటే ముందుగా మీకోసం ఒకటి వదులుతున్నాను అన్నాడు. వీడు ఇండియా చెప్తే నేను తెలుగులో డబ్బింగ్ ఇస్తా. గేదె వేసింది పేడ, గేదె వేసింది పేడ, అది ఏడా ఈడ తూని అమ్మకడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. క్యా అదా హై. శుక్రియా దానా
శ్రీముఖి 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 అలకోతిలాగా నవ్వుతావు దేనికి నీ నవ్వు చూసి చస్తున్నారు బయట వనికి इसमें श्रीमुखी ने ऐसा बोल रही क्या बोल रही पी की नवती कैसा लगा गाना बहुत अच्छा है ना क्या अदा है क्या इन्फॉर्मेशन है और एक शेरी मैं स्टेज चढ़ने के पहले रवि भाई ने ఒక పాట ఇచ్చింది గది పాట నేను ఇది పాడతా నెల్లూరి నెరజానా కుంకుమల్లె మారిపోనా తనమడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే ఇది పాట ఇప్పుడు వాడతాంది నెల్లూరి నెరజానా మేము తెరా దీవానా వరవా నజరానా కుంకుమల్లె మారిపోనా నెల్లూరి నెరజానా మేము తెరా దీవానా కుంకుమల్లె మారిపోనా सुपर अभी आपके पास और एक शेरी है मेरे पास बोलो బోలో గోడ మీద పాకింది బల్లి గోడ మీద పాకింది బల్లి वाह वाह నీ నోట్లో పెడతా కిల్లి मेरे पास पटास के ऊपर एक अद्भुत गाना लिखे वो गाना मैं गाऊंगा पहले मेरे स्वर को शुद्ध कर लूंगा ఏంద్రాది రాగాలు అట్లనా ఏదో వస్తున్నట్టు मैं स्टेज पे भी नहीं बहुत मूवी में भी गाया हूँ मैं सॉन्ग्स సినిమాలో పాడదాం అనుకో మాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ए मैं गाया मूवीज में వీడు పాడాడంట हाँ छत्रपति मूवी है ना उसमें जबरदस्त कव्वाली गाना गाया मैं ఛత్రపతిలేనా పాడిండు పాడిండు ఏ పాటరా అదే అదే గావో హిట్టు షో నా పటాసు నమో నమామి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా తరపున సదా స్మరామి నన్ను కన్న నా పటాసు నమో నమామి యాంకర్లకు నా తరపున సదా స్మరామి అదిగో పిచ్చి రవి మూడడుగుల పొట్టి రవి సమాజంలో ప్రతి ఒక్కరు పిచ్చి రవింటుంటే ఆ టెన్షన్ తో నెత్తి పైన జుట్టు రాలుతుంటే అడుగో అతి భయంకరుడు లోపో బ్రహ్మణ టాన్ 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 అది దేత్తడి పొచమగుడి లోకల్ బ్రాండ్ అన్నా ఎందుకు చేయాలరా ఫుల్ గా కటింగ్ మీ అయ్య పైసలు ఇచ్చిందా మీ తాత పైసలు ఇచ్చిందా అరే దీన్ని స్టైల్ అంటారు బే మా పాత వయసులో ఫతిలీ అంటారా టిన్ అని పట 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 పంచులేసి సీమ ఏనుగు జోకు చెప్పి సాయంత్రం పేమెంట్ అడిగాడు బిర్యానీ తిని ఇంట్లో బజ్జున్నాడు అడుగడుగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన గాలిపటల సుధాకర్ ఎవడు రా నేను కామెడీ చేయట్లేదని కామెంట్ చేసిన తుచ్చుడు ఎవడా పొగరు బట్టిన యాంకర్ రవిగాడెవ్వడు సోకి బతుకు తెరుకు యూట్యూబ్ స్టార్ ని కామెంట్ చేసి దమ్ములొచ్చిన యాంకర్ రవిగాడెవ్వడు రా స్టూడెంట్స్ అందరూ హట్టు అయితే యూట్యూబ్ ఫ్యాన్స్ ఉప్పెనైతే ఆ యూట్యూబ్ ఫ్యాన్స్ లో కింద వచ్చే కామెంట్లన్నీ చూడ అన్నా గాలిపటల సుధాకర్ ని చుట్టుముట్టి చేతికి తాళ్ళను కట్టి మూతికి ప్లాస్టర్ వేసి అన్నపూర్ణ స్టూడియో బయటికి దొబ్బితే అయ్యో నా జీవితం సంకనాకి పోయిందని ఏడ్చాడు వన్ ఆఫ్ ది వన్ బెస్ట్ యాంకర్ రవి పటాష్ షోలో అతను మరో కవి సుధాకరి పటాష్ లో వద్దు అని తన జోకులు అసలు ఇక్కడ పెడతలేవు అని కొత్తోళ్ళని పెట్టమని సంతోషాన్ని కోరాడు అలా నిలిచాడు పటాష్ షోలో పెద్ద స్టార్ గా ఎదిగాడు సంతోషన్న కలలు గన్న పటాసు సాగిందే సక్సెస్ గా 400 ఎపిసోడ్లు ధృవతారలు కన్నది ఈ పటాసు
హిట్టు షో నా పటాసు నమో నమామి ట్యాంకర్లకు నా తరపున సదా స్మరామి. కైసలాగా సూపర్. దీని మించిన బిస్కెట్ ఎక్కడ ఉండదు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అందరూ. వచ్చేస్తున్నాడు మా నవ్వుల పండగ, మా సునామీ క్రియేట్ చేయడానికి సుధాకర్. Side, side, please. We are the local. Side, please. Local boys here. నేను మూలికలు అమ్ముతానండి. అడవిలో తిరిగి 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 చాలా అద్భుతాల మూలికలు తీసుకొచ్చారు. ఈ మూలికలు ఏంటంటే చాలా ఏళ్ల నుంచి మా తాత మా నాన్న చేశాడు. ఏది వారసత్వం ఇచ్చాడు. మూలికలు అమ్ముకోరా బాగుపడతావు అని. మా నాన్న నాకు ఇచ్చాడు. మూలికలు అమ్ముకోరా బాగుపడతావు అని. నవ్వుతారా? నవ్వడానికి కూర్చుంది. నవ్వాలి కదా. మూలికలు ఇచ్చాడు. ఆ మూలికలతోటి హైదరాబాద్కి వచ్చాను. రాగానే అమీర్పేట బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నాను. నేను చెప్పేది ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకేం వీక్నెస్ ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరి కాకుండా, మోసెస్ సరి కాకుండా, ఉదయం పూట అవ్వకుండా, ఇవన్నీ మూలికలతోటి నయం చెప్పడు. అక్కడికి రాగానే యాంకర్ రవి గారు వచ్చారు నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని కూర్చున్నాను. యాక్చువల్ రవి గారు వచ్చి ఏమన్నారంటే నాకు చిన్న ప్రాబ్లం, నరాల బలహీనత ఉంది, బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలన్నాడు. ఒకటి ఇచ్చాను. ఇది మార్నింగ్ ఒక చెంచవాడు, ఆఫ్టర్నూన్ ఒక చెంచవాడు, నైట్ ఒక చెంచవాడు వాడాడు. ఎర్లీ మార్నింగ్ నా దగ్గరకు వచ్చాడు. ఏమైందంటే మోసెస్ పెట్టాడు అన్నాడు. మేము దేనికైతే ఇస్తామో దానికే వాడాలి, వేరే దానికి వాడమనుకోండి డిఫరెంట్ గా ఉంటుంది. రే రే అది చేతిలో తీసేయచ్చు కదరా. ఎవరో ఇది ఇచ్చింది. తీరా వస్తే రవి ఒక ప్రముఖ యాంకర్ అయిపోయాడు. దేనివల్ల? పుల్ల వల్ల. నా పుల్ల చిచి నీ పుల్ల కాదు, నా పుల్ల నీ పుల్ల కాదు. ఇక్కడ ఈ పుల్ల వల్ల రవి ఒక ప్రముఖ యాంకర్ అయ్యాడు. అంటే మీ దగ్గరికి రాకముందు రవి గారు ఎలా నడుచుకొచ్చారు? ఎలా వచ్చి సార్ మరి ఘోరం. 6 గంటలకు ఉదయం పొద్దున 6 గంటలకు ఎట్లా వచ్చారంటే ఇట్లా నడిచాడు. ఇట్లా 10 రోజుల తర్వాత ఇంకొక యాంకర్ వచ్చింది, శ్రీముఖి. రవిని చెప్తే శ్రీముఖి ఎలా వచ్చిందంటే నా దగ్గరికి మోకాల బలైనత. నేను చాలా బెటర్ కదరే. హైలైట్ ఏంటంటే మోకాల బలహీనత అని చెప్పి మోకాల మీద నడుచుకుంటూ రావడం. అంటే మా దగ్గర ఏ బలహీనత దాంతో చూస్తారు బయటికి. అమ్మాయికి శతమానం అమ్మ ఈ మూలిక నీవు రాత్రిపూట నీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మోకాల ప్రాబ్లం అక్కడ రుద్దు బాగా ఆటోమేటిక్ గా అద్భుతంగా డాన్స్ చేస్తావు. అప్పటి నుంచి నేను ఇచ్చిన ఈ పుల్ల ఈ చెక్క ఈ రెండు వాడి అద్భుతాల ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒక ఆర్టిస్ట్ని పిలుస్తున్నాను. ఒక మూలిక స్మెల్ చూపిస్తాను, అక్కడ ఉన్న నిజాలు అన్ని కట్టు పట్టపట్ట చెప్పిస్తాడు. ఏమండి మీరు రండి భాస్కర్ గారు. ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు, ఇతను ఉన్న నిజాలే చెప్తాడు. ఎలా చెప్తాడు? నా మూలిక స్మెల్ చూపిస్తే అద్భుతంగా నిజాలు చెప్తాడు. నా మూలికని ఒకసారి రుద్దితే అద్భుతంగా ఇస్తాడు. నా మూలికని ఒకసారి ఇప్పుడు ఇతను మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, అన్ని నిజాలే చెప్తాడు. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టాడు. భాస్కరా ఇక్కడ ఒక యువకుడు కూర్చున్నాడు. వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు రైట్ సైడ్ లో? యువకుడు అంటే మంది ఉన్నారు. ఎవడో యువకుడు, అందరు యువకులు కదా. సరే ఎలా 1 2 3 4 4వ వ్యక్తి ఏ షర్ట్ వేసుకున్నాడు? ఇలా దగ్గరికి. 4వ వ్యక్తి అంటే ఏ వరుస? ముందు వరుస, వెనక వరుస? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినట్టున్నావు. రెండో వరుసలో 4వ వ్యక్తి చూడడానికి మహేష్ బాబులా ఉన్నాడు. సూపర్. కలర్ మాత్రం నీదే. సూపర్. ఆయన ఒంటి మీద బ్యాట్మ్యాన్ డ్రెస్ ఉంది. ఒరే సుధాకర్, నిన్ను ఏ చెప్తూ కొట్టాలి చెప్పు. చేయడం కూడా రాదు.
నువ్వు నన్ను కొడుతున్నావు. అవునా? ముందు వరుసలో 3వ వ్యక్తి అని చెప్పకుండా వెనకాల 2వ వరుసలో 4వ వ్యక్తి అంటే ఎవరు తెలుస్తుంది? 1, 2, 3 3వ వరుస. 2వ వరుస చెప్పాను. నా మూలిక సరిగ్గా పనిచేయలేదు, అర్థమైంది. భాస్కరు స్వామి చెప్పండి స్వామి. ఇప్పుడు ఈ మూలిక వాసన చూడము. ముక్కులో ఎడుతున్నారు. భాస్కరు చెప్పండి స్వామి. ముందు వరుసలో ఒక అబ్బాయి కూర్చున్నాడు, చాలా స్మార్ట్ గా ఉన్నాడు, గడ్డం ఉంది, లోపల ఏం వేసుకోండి నాకు తెలియదు. ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడు? కుర్చీలో. కరెక్ట్ గా చెప్పు. ఎక్కడ కూర్చున్నాడు? నేను మెల్లగా తగ్గుతా, పంటలు బాగుపడ్డది. కట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోండి. ఏంద్రా స్వామి ఇది కామెడీ చేయరా అంటే అమ్మ నాన్న ఇంకా నీకు బిల్డప్ ఇదొకటి. ఈ రోజు ఎవడు పోటుగాడంటే తెలుసు కదా, జోక్స్ లో భాస్కర్ అండ్ కంటెంట్ లో మా కవాలి.